హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటుకుల మిక్చర్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అటుకుల మిక్చర్ చేసుకోవడానికి మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. అలాగే మనం జర్నీకి తీసుకెళ్ళేటప్పుడు ఈ స్నాక్స్ని తీసుకెళ్ళడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. అదే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. అవి ఏంటో ఒకసారి చూపిస్తాను. అటుకులు మిక్చర్ చేసుకోవడానికి నేను కొద్దిగా పుట్నాల పప్పు తీసుకున్నాను, ఎరుశనగలు తీసుకున్నాను, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. వీటిలన్నిటి పువ్వు పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. అటుకులు మిక్చర్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఫస్ట్ మనం వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఆయిల్కి వెల్లుల్లి ఫ్లేవర్ అన్నది పట్టి మనం అటుకులు ఫ్రై చేసుకున్నప్పుడు ఫ్లేవర్ మొత్తం మనకి తినేటప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడన్నా సరే అటుకులు మిక్చర్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి ఫస్ట్ వేసుకోండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను. పల్లీలు కూడా వేగడానికి టైం పడుతుంది కాబట్టి నేను వెల్లుల్లి తర్వాత గుళ్ళన్న వేసుకుంటున్నాను. అయితే కలుపుకుంటాను. కొద్దిగా బాగా వేగిన తర్వాత పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటాను. చూడండి, కొద్దిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు పుట్నాల పప్పు యాడ్ చేసుకుని పుట్నాల పప్పు కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. పుట్నాల పప్పును కూడా కొద్దిసేపు వేపేసుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు నేను ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకును మూడింటిని ఒకేసారి అయితే యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటాను. అటుకుల మిర్చిని మనం దూరంగా ప్రయాణం చేసినప్పుడు దీన్ని అయితే ఉపయోగించవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి ఎక్కువగానే చేసుకుని మనం ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు అయితే పోహా మిక్చర్కి ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు అంతా మనం వేసుకున్న నూనెలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే పోహాకి ఈ పసుపు కలర్ అన్నది పట్టా విధంగా మనం కలుపుకుంటే ప్రతి పోహాకి ఈ పసుపు అయితే కలుస్తుంది. పసుపు అయితే బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఒక కప్పు పోహా తీసుకుందాం కదా, పోహాని యాడ్ చేసుకుందాం. పోహా పసుపు బాగా పట్టే విధంగా మన కింద నుంచి పైకి ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కూడా పసుపు అయితే ప్రతి పోహాకి పలుకు కూడా పట్టే విధంగా బాగా కలుపుకుంటే పసుపు అయితే ప్రతి పోహాకి పడుతుంది. పోపు కూడా బాగా ఏగుతుంది. చూడండి, నేను మొత్తం పసుపు అంతా పోహాకు పట్టే విధంగా కలిపేసుకున్నాను. ఇలాగా ఒక 5 నిమిషాలు వదిలేసుకుని మళ్ళీ కొద్దిగా నూనె యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను. సాల్ట్ మనకి ఈ పోహా మిక్చర్కి సరిపడేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. కారం కూడా మీకు ఎంత తినగలరో అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా అయితే తక్కువగానే వేసుకోండి కారం. కొద్దిగా ఇలాగా మొత్తం అంతా కలిసేటట్లు కలిపేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కూడా బాగా కలిపేసుకోవాలండి అప్పుడప్పుడుని. ఇలా కలుపుకున్న తర్వాత పోహా రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తుందో చూపిస్తాను. పోహా పట్టుకుంటే ఇరిగితే పోహా రెడీ అయిపోయినట్లే. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పోహాను చూడండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇరుగుతుంది కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. చూసారు కదా పోహా ఎంత బాగా రేయండో. అటుకుల మిక్చర్ అన్నది మనకి చాలా సింపుల్గానే టీ టైం స్నాక్స్ కింద దీన్ని తీసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.